కాదంబరి జత్వాని ముంబైకి చెందినటువంటి ఒక మహిళ. ఆమె తెలుగుదేశం ప్రభుత్వం జూలైలో వస్తే అక్కడి నుంచి కొన్ని కథనాలు వేస్తూ వచ్చారు. అసలు ఏమిటి ఈ కథ, ఏంటి ఈ వ్యవహారం, ఏంటి ఒక్కసారి మనం దాని లోపలికి వెళ్ళాలి. కాదంబరి జత్వాని మీద కుక్కల నాగేశ్వరరావు గారు అనే ఒక పారిశ్రామికవేత్త నన్ను బెదిరించి నాతో ఉన్న సన్నిహిత సంబంధాన్నో ఫోటోలను చూపించి నా దగ్గర డబ్బులు వసూలు చేసుకుంది, నన్ను బెదిరిస్తుంది అని ఒక కంప్లైంట్ ఇచ్చాడు పోలీస్ స్టేషన్లో. దాన్ని రిజిస్టర్ చేశారు, దాని మీద యాక్షన్ తీసుకున్నారు. రిజిస్టర్ చేశారు, కోర్టులో పర్మిషన్ తీసుకున్నారు. ఆమె నిందితురాలుగా చెప్పబడినటువంటి కాదంబరి జత్వాని ముంబైలో ఉంటుంది, ఆమె సినిమాల్లో కూడా నటించింది అని కాదంబరి జత్వాని ముంబైలో ఉంటుంది, ఆమె సినిమాల్లో కూడా నటించింది అనేది ఉన్న సమాచారం. ఇక్కడ నుంచి పోలీసు వారు కోర్టులో ఎఫ్ఐఆర్ పెట్టిన తర్వాత కోర్టు వారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని అరెస్ట్ వారెంట్ తీసుకొని ముంబై వెళ్లారు. ముంబైలో పోలీస్ స్టేషన్లోకి వెళ్లి ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్లో విషయం చెప్పారు. వాళ్ళని కూడా కలుపుకొని వెళ్లి ఈ జత్వాని వారి కుటుంబ సభ్యుల్ని ముద్దాయిల్ని అరెస్ట్ చేశారు. మళ్ళా కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. మళ్ళా కోర్టు పర్మిషన్ తీసుకుని ట్రాన్సిట్ వారెంట్ తీసుకొని మళ్ళా విజయవాడ తీసుకొచ్చారు. విజయవాడ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. విజయవాడ కోర్టు వారు రిమాండ్ ఇచ్చారు. రిమాండ్కి వెళ్లారు. రిమాండ్కి వెళ్లిన తర్వాత పోలీస్ కస్టడీ అడిగారు. 5 రోజుల పాటు పోలీస్ కస్టడీ ఇచ్చారు. 5 రోజులు విచారించారు. తర్వాత మళ్ళీ పంపించారు. తర్వాత వాళ్ళకి చట్టపరంగా బెయిల్ వచ్చింది, వెళ్లిపోయారు. చట్టబద్ధంగా చేసినటువంటి కార్యక్రమం ఇది. ఇది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష పెట్టాడు. ఈ ప్రభుత్వం మీద కక్ష పెట్టాడు. బహుశా ఆ పోలీస్ అధికారుల మీద కూడా కక్ష పెట్టినట్టున్నాడు. ఎవరైతే వెళ్లారో వాళ్ళందరికీ వేరే కక్ష ఉంది. అప్పుడు తిరగదోడాడు. ఎవరైతే దానిలో ముద్దాయిగా ఉందో ఆ క్రైమ్ నెంబర్ IPC 384 కింద ఎక్స్టార్షన్ కింద ఈ కాదంబరి జత్వాని అనే ఒక మహిళని ముద్దాయిగా చూపించారో ఆమె చేత కంప్లైంట్ ఇప్పించాడు. ఆన్లైన్లో కంప్లైంట్ తీసుకున్నారు. ఆన్లైన్లో కంప్లైంట్ తీసుకొని రిజిస్టర్ చేసి 3 సీనియర్ ఆఫీసర్ని సస్పెండ్ చేసి పారేశాడు. IPS ఆఫీసర్ని. ఈ కుక్కల నాగేశ్వరరావు అనే పారిశ్రామికవేత్త ఉన్నారు కదా, ఎవరైతే కుక్కల విద్యాసాగర్ రావు కాదంబరి జత్వాని మీద కంప్లైంట్ ఇచ్చినందుకు ఆయన అరెస్ట్ చేసి లోపల పెట్టారు. 3 IPS ఆఫీసర్ని సస్పెండ్ చేశాడు ఈ ప్రక్రియలో పాల్గొన్నందుకు. దాంతోపాటు ఒక ACPK హనుమంతరావును సస్పెండ్ చేశారు. CIని ఇబ్రహీంపట్నం CIని సస్పెండ్ చేశారు. 4 పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు ఈ కేసులో. ఎందుకంటే ఒక అమాయకురాలైనటువంటి మహిళను పట్టుకొచ్చి మీరు ఈ రకంగా చేస్తారా, ఇది ధర్మం కాదు కదా, ఆమె చాలా అమాయకురాలు, నేరం చేయలేదు అని చంద్రబాబు నాయుడు గారు క్లీన్ చిట్ చేశాడు. నేను ఎందుకు ఈ విషయాన్ని ఇప్పుడు చెబుతానంటే, అదే కేసులో కుక్కల విద్యాసాగర్ రావు గారు ఇవ్వగా ఎక్స్ట్రాక్షన్ కేసు మీద క్రైమ్ బుక్ చేశారో, క్రైమ్ నెంబర్ 90/24లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ CID ఛార్జ్షీట్ పడేసింది. అది ఇక్కడ విషయం. ఏమని ఛార్జ్షీట్ పడేసింది తెలుసా? చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఆమె నిర్దోషాన్ని పడేలా, అమాయకురాలని పడేలా. ఇవి నేను మాట్లాడుతున్నాయి కాదు. CID ఛార్జ్షీట్లో కోర్టులో పడేసినటువంటి ఛార్జ్ షీట్లోని అంశాలు ఏమిటాయంటే ఇవి డబ్బులు వసూలు చేసిన నిజమని పెట్టారు. కుక్కల నాగేశ్వరరావు గారిని బెదిరించి, ఆ కుక్కల విద్యాసాగర్ రావు గారిని బెదిరించి, కుక్కల నాగేశ్వరరావు అంటే వాళ్ళ నాన్నగారులే, కుక్కల విద్యాసాగర్ రావు గారిని బెదిరించి ఆయన దగ్గర డబ్బులు తీసుకుంది, ఈ ఎక్స్ట్రాక్షన్కి పాల్పడింది అని వాళ్ళు పెట్టారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారి రాజ్యంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు CID హ్యాస్ సబ్మిటెడ్ ఏ ఛార్జ్ షీట్ బిఫోర్ ది ఆనరబుల్ కోర్ట్. ఏం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు? ఏం మాట్లాడారు ఇంతకు ముందు? ఏం చెప్పారు మీరు ఇంతకు ముందు? ఇవాళ గత్యంతరం లేని పరిస్థితుల్లో కొన్ని విషయాలు చెప్తాను. అక్కడ ఏమన్నారంటే
విద్యాసాగర్ రావు గారు ఏమన్నా అంటే 1,32,47,400 రూపాయలు నా దగ్గర వసూలు చేసిందని చెప్పాడు ఆయన. వాళ్ళు అన్ని విచారించి బ్యాంక్ ఖాతాల్లో మాత్రం 4,98,000 ఉన్నాయి ఆమె అకౌంట్స్ లో. కొంతమేరకు వసూలు చేసిన మాట నిజమేనా, మిగతా వాటిని మేము ఎంక్వైరీ చేస్తున్నాం అనేటువంటి మాట చెప్పారు. సరే ఆమె ఉందో కూడా చెప్పారు, దానిలో నన్ను బలవంతంగా డబ్బులు వేసాడని చెప్పింది. అది వేరే అంశం. నేను ఇక్కడ ప్రధానంగా చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు అన్యాయం అక్రమం అని ప్రచారం చేసి ప్రభుత్వం మీద కక్ష తీర్చుకొని 3 IPS అధికారులను సస్పెండ్ చేసి కేసులో ఆమె నిర్దోషి కాదు, ఆమెకు ప్రైమ్ ఆఫీసీ కేసు ఉంది, నేరాలకు పాల్పడిందని సాక్ష్యాలున్నాయని చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లోనే CID పడేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మీరేమి సమాధానం చెప్తారు దీనికి అని అడుగుతున్నాను నేను ఇవాళ. మీకు కొన్ని విషయాలు చూపిస్తా. ఎంత ఘోరమైనటువంటి అంశం అంటే, ఇలాంటిది చరిత్రలో ఎక్కడ జరిగి ఉండదు. ఏ పోలీస్ అధికారులని కేసు పెట్టినందుకు తీసుకెళ్లి లోపలేసినటువంటి సందర్భాలు లేవు. ఒక నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మాత్రమే ఇది జరిగింది. ఇది కక్షపూరితమైనటువంటి అంశం. ఇదే తడిగొడ్డలతో గొంతులు కోయటువంటి ఈ మోడస్ ఆపరెండి ఏ విధంగా ఉంటుందో మీరు ఒకసారి చూడాలి. ముందేం చేస్తారంటే, చిన్నోడు మన చంద్రబాబు నాయుడు గారి ఆదేశంతో నాయుడు గారి టీవీ, ఇదేమో రాధాకృష్ణ టీవీ, ఈ పెద్దోడు చిన్నోడు కథ బిల్డప్ చేశారు. ముందు ఆమెని కిడ్నాప్ చేశారంట. ఏమన్నా అర్థం ఉందా? నాకు అర్థం కాలేదు. ఇప్పుడు రాయలేదే ఆ CID షార్ట్ షీట్లు కిడ్నాప్ చేశారని. మీ ప్రభుత్వమేగా. కిడ్నాప్ చేశారంట. ఎవరు? 3 IPS ఆఫీసర్లు, 2 పోలీస్ అధికారులు వెళ్ళి కిడ్నాప్ చేసి తీసుకొచ్చేశారంట. చట్టబద్ధంగా ధర్మంగా న్యాయంగా తీసుకొచ్చారు. దోష నిర్దోష దట్ విల్ బి డిసైడెడ్ బై ది హానరబుల్ కోర్ట్స్. కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్కి వెళ్ళిన పాపానికి కక్ష బట్టి ముందు ఏంటంటే, నేను చెప్పదలుచుకుందంటే, ముందు మోడస్ ఆపరెండి ఎలా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారిది. తనకు సంబంధించిన టీవీలు ఉన్నాయి కదా, ఈ టీవీలో ఇలాంటి కల్పితమైనటువంటి వార్తలు వేస్తారు. ఇది చాలా అన్యాయం జరిగిపోయింది, అక్రమం జరిగిపోయింది, వీళ్ళు దోషులు, ఆమె అద్భుతమైన రాళ్ళు, సరే అది వేరే అంశం అని చెప్పి ఈ కథ వేసిన తర్వాత అప్పుడు రంగంలోకి దించుతారు. రంగంలో దించే ముందు పాపం మన పెద్ద ఆయన మాట్లాడతాడు. ఇది ఈ కేసులోనే కాదు, ఏ కేసులోనే ఇదే తంతు. మన పెద్ద ఆయన మాట్లాడతాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఆయన మాట్లాడుతున్నాడు, చూడండి. మాట్లాడతాడు. వ్యవస్థలు ఎంత నిర్వీర్యమై కట్టేసి ఇంకా చాలా విచిత్రమైన ప్రచారాలు చేశారు. అవి ఏంటంటే, ఈయన తీసుకొచ్చి అక్కడ మన ఇబ్రహీంపట్నంలో NTPC గెస్ట్ హౌస్ ఉంది కదా, ఆ గెస్ట్ హౌస్లో పెట్టారని, కొన్నాళ్ళు గెస్ట్ హౌస్లో బంధించారని, పోలీస్ ఆఫీసర్లు అక్కడికి ఇల్లు ఇచ్చారని, ఒక తప్పుడు కథనాలు, అన్యాయమైన కథనాలు. చివరికి ఆ కస్టడీలో ఉన్నప్పుడు ఆమెను అనేక రకాలుగా వేధించారు అనేటువంటి మాటలు మాట్లాడారు. పచ్చి అవాస్తవమైన అంశాలు. ఎందుకు అవాస్తవమైన అంశాలని చెబుతున్నానంటే, ఆమె బాంబే కోర్టులో హాజరైంది, ఇక్కడ కోర్టులో హాజరైంది, కోర్టు ముందు, తర్వాత బెయిల్ సమయంలో హాజరైంది. ఇన్ని జరిగినా కూడా ఏ రోజుని కూడా, ఆ రోజు ఆ కేసులో 90/24లో ముద్దాయిగా ఉన్నటువంటి కాదంబరి జత్వాని ఏ రోజునా కూడా నన్ను పోలీస్ కస్టడీలో గాని, లేదా పోలీస్ కస్టడీ ప్రొడ్యూస్ చేయడంలో లేట్ చేసి గెస్ట్ హౌస్ లో పెట్టారని గాని ఎక్కడా చెప్పలేదు. సరిగదా? ఆమె కేసు పెట్టింది కదా, ఆ కేసు నెంబర్ ఏదో ఉంది, ఆ కేసులో ఆమెను విచారించారు. ఎవరి మీద? వీరందరి మీద నన్ను అన్యాయంగా అక్రమంగా ఆన్లైన్లో ఇచ్చింది. ఆ కేసులో ఆమెను విచారిస్తే ఆమె చాలా స్పష్టంగా చెప్పింది. ఒకసారి రికార్డ్స్ చూసుకోవచ్చు, చంద్రబాబు నాయుడు గారు చూసుకోవచ్చు, లేకపోతే ఈ టీవీలు ఏదైతే ప్రచారం చేసినాయో అన్యాయంగా అక్రమంగా వాళ్ళు కూడా చూసుకోవచ్చు. ఆమె చాలా స్పష్టంగా చెప్పినట్టు అంశం ఏమిటంటే, నన్ను ఏ రకంగానూ హెరాస్ చేయలేదు, ఏ గెస్ట్ హౌస్ కు తీసుకెళ్లలేదు అని చాలా స్పష్టంగా చెప్పింది. దట్ వాజ్ రికార్డెడ్ ఇన్ ది రికార్డ్స్. రిమాండ్ రిపోర్ట్ లో కూడా ఉంది. ఎవరు? ఏ రిమాండ్ రిపోర్ట్ లో? కొంతమందిని ప్రొడ్యూస్ చేసినప్పుడు, ఈమెను ఎంక్వైరీ చేసినప్పుడు, ఆ కేసులో, ఆమె పెట్టిన కేసులో చాలా క్లియర్ గా చెప్పినట్టుగా రాసుకున్నారు. రికార్డ్స్ లో ఉంది. ఏమిటి అన్యాయమని అడుగుతా ఉన్నా. ఇంత దారుణంగా అన్యాయంగా మీరు ఈ కేసులో ప్రభుత్వం మీద బురదల్లేటటువంటి కార్యక్రమం చేస్తూ పెద్ద నాటకం ఆడారు. ఇంతకన్నా దారుణం ఏమైనా ఉంటుందా చంద్రబాబు నాయుడు గారు? మీ మొత్తం